హలో గైస్, వెల్కమ్ టు తులసి రెడ్డి వ్లాగ్స్. ఇది వచ్చేసి మొన్న వెన్స్డే రోజు వ్లాగ్ అనమాట. సో 2-3 డేస్ నుంచి అసలు చెప్పాను కదా కోల్డ్ అది అయ్యిందని, ఇంకా అందుకని నేను ఎక్కువ షూట్ చేయలేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఎడిటింగ్ కూడా చేయడానికి టైం లేకుండే. సో అందుకని ఇంకా ఈ వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆరేస్తున్నాయి బట్టలు. లాస్ట్ వీక్ మొత్తం మనకు వర్షం అయితే పడింది హైదరాబాద్ మొత్తం. సో అందుకని ఇంకా బట్టలు అయితే ఇక్కడ వేసామన్నమాట. బిల్డింగ్ పైన వేస్తే అసలు ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు నార్మల్గా ఉంటుందో తెలియట్లేదు. 24 అవర్స్ వర్షం పడుతూనే ఉంది. సో ఇప్పుడు కొంచెం ఎండ పడుతుంది కదా అని చెప్పేసి ఈ బట్టలన్నీ పైకి తీసుకెళ్తున్నాను. సో బిల్డింగ్ పైకి వచ్చిన తర్వాత కొత్త కొత్త ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ కొంచెం మంచిగా గ్రీనరీగా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి చూస్తున్నా. కొన్నిటికైతే మంచి మొగ్గలు వచ్చాయి. ఎల్లో మందారం అయితే వచ్చింది. ఇది ఇంకా 2 డేస్ అయితే ఇంకా మంచిగా విరుచుకుంటుంది అనమాట. సో అది చూస్తున్నాను. సో ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత కిందికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యాను అనమాట. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అంటే ఇడ్లీ అయితే వేసాను. బట్ బ్రేక్ఫాస్ట్ చేసేది ఏం షూట్ చేయలేదు. సో ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేశాను అనమాట. వాష్ చేసి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తర్వాత ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు, అంటే నేను తినలేదు. సో ఓన్లీ టీ అయితే తాగాను. టీ లేకపోతే నాకు ఇంకా ఆ డే గడవదు అనమాట. సో ఇంకా డైరెక్ట్గా లంచ్కి అయితే నేను షూట్ చేశాను. లంచ్లో ఈరోజు కాకరకాయ పులుసు అండ్ పాలకూర పప్పు అయితే చేశారనమాట. పాలకూర పప్పు, మామిడికాయ పచ్చడి అండ్ నెయ్యి, ఈ 3 కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో కాకరకాయ పులుసు ఎక్కువ అయితే తినను, కాకరకాయ ఫ్రై అయితేనే బాగుంటుంది నాకైతే. సో ఫాస్ట్గా రెడీ అవుతున్నా, ఇంకా క్యాబ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఫాస్ట్గా రెడీ అవుతున్నాను. సో ఎక్కువ కూడా నేనేం షూట్ చేయలేకపోయాను ఆ రోజు. సో మామిడికాయ పచ్చడి అయితే వేసుకున్నాను. సో నెయ్యి అయితే కంపల్సరీ, వేడి అన్నంలో నెయ్యి అయితే కంపల్సరీ వేసుకుంటాను. నేను డైలీ లంచ్ తిన్న తర్వాత లేదా డిన్నర్ తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ అయితే నాకు ఉండాలన్నమాట. అది బెల్లం అయినా సరే, కాజు పట్టి అయినా సరే, ఇంకా ఇలాంటి స్వీట్స్ అయినా సరే ఏదో ఒకటి తింటూ ఉంటా. ఎందుకంటే తిన్న తర్వాత మనం కొంచెం స్వీట్ తింటే మనకు గ్యాస్ట్రిక్ అనేది ఫామ్ అవ్వదన్నమాట. సో దట్ మనకు ఫ్రీగా ఉంటుంది కాబట్టి, గ్యాస్ట్రిక్ అనేది పట్టదు కాబట్టి, సో అలా కొంచెం స్వీట్ అయితే తింటున్నాను. సో ఇంకా వెళ్తున్నాను అనమాట ఆఫీస్కి. క్యాబ్ అయితే వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంకా హైటెక్ సిటీ సైడ్ అయితే ఉన్నాను. వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటా. కానీ సాంగ్స్ పెడుతూ ఉంటారు కదా, సాంగ్స్ పెట్టిన తర్వాత ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట. సో ఆ రేడియో వింటూ నిద్రపోతూ ఉంటా. బట్ ఎందుకో ఆ రోజు నిద్ర పట్టలేదు. వర్షం పడుతుందేమో అని చూసుకుంటూ షూట్ చేస్తున్నా అనమాట. ఒక్కోసారి ఎండ వస్తుంది, ఒక్కోసారి అయితే వాన పడుతుంది అనమాట. మళ్ళీ మబ్బు పట్టింది కదా అని చెప్పి చూస్తున్నా. సో నా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ వ్లాగ్స్తో అయితే వస్తానన్నమాట. సో ఇక్కడితో అయితే నేనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ తులసి రెడ్డి వ్లాగ్స్.